సమావేశం ముగిసింది. దాదాపుగా 2 గంటల పాటు సాగిన భేటీలో 10 కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం జరగకుండా పరిష్కరించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఇక పెండింగ్ సమస్యల పరిష్కారంపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్లో 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఇక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లోని పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు, వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాదులో ఉన్న 3 భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశంపై కూడా లేబర్ సెస్ పంపకాలు, అలాగే ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు. అయితే స్థిరాస్తులను ఏపీకి అప్పజెప్పే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం అందుతోంది. అర్జీ పెట్టుకుంటే టీడీపీ భవనానికి స్థలం కేటాయిస్తామని చెప్పారు.